కూటమి అధికార పగ్గాలు చేపట్టడంతో జనసేనాని కీ రోల్ పోషించారు. గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. జనసేన సత్తాని అంచనా వేయలేకపోయిన వైసీపీ నేతలు అసలు పిఠాపురంలోనే పవన్ ని ఓడిస్తామని సవాళ్లు విసిరారు. ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాను పోటీ చేసిన కాకినాడ సిటీ కంటే పిఠాపురంకి ఎక్కువ టైం కేటాయించి పావులు కదిపారు. అయితే కాకినాడలోనే ఆయన దారుణ పరాజయం చవిచూశారు. ఎన్నికల ప్రచారంలో ద్వారంపూడి కాకినాడ కేంద్రంగా కొనసాగించిన అక్రమాలపై పవన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ క్రమంలో ఇప్పుడు ద్వారంపూడి ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వ ఏకపక్ష విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో సక్సెస్ అయ్యారు. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హవా, చేస్తోన్న అక్రమాలు, అతని అనుచరులు చేస్తోన్న దోపిడీపై ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అతి పెద్ద కలకలమే రేపింది. దాంతో పవన్ ని టార్గెట్ చేసిన వైసీపీ పిఠాపురంలో ఆయన్ని ఓడించటానికి సర్వశక్తులు ఒడ్డింది. అందులో భాగంగా కాపులను జనసేనకు దూరం చేయటానికి ముద్రగడను తెరపైకి తీసుకొచ్చింది. రాజకీయంగా ఏ ఉపాధి లేని ముద్రగడ పద్మనాభం కూడా ప్రచారంలో పవన్ పై ధ్వజమెత్తటమే పనిగా పెట్టుకున్నారు. తనను తాను కాపుల పెద్దగా ఊహించుకుంటూ లేనిపోని సవాళ్లు చేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని వెనకేసుకొచ్చి ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మిగిలిపోయారు. గతంలో మా అబ్బాయి పేరు చల్లారావు నుంచి గిరి మార్చుకున్నాడండి. 3 నెలలు పట్టిందండి. చూశాను. అలా కాదు, త్వరగా చేసి పెట్టమని అయ్యా రిక్వెస్ట్ చేస్తే అధికారులు స్పందించి చేసి పెట్టారు. ఎంఆర్ఓగా సర్టిఫికేటు, ఎస్ఐగా సర్టిఫికేట్ తీసుకుని నేను సబ్మిట్ చేశాను సార్ అమరావతి ప్రింటింగ్ ప్రెస్కి. అక్కడ చేస్తే 2 సార్లు కొరియర్ వేసారు సార్. మళ్ళీ 2 సార్లు కాగితా కిందకు వచ్చేది సార్. మనిషి ఇచ్చి పంపించి మనిషి ఇచ్చి తెప్పించుకొని మనిషి ఇచ్చి సవరణ చేసుకుని మళ్ళీ నేను పంపించుకున్నాను సార్. అయ్యా ఎవరు ఒత్తిడి లేదు సార్. ఇక ద్వారంపూడి అయితే పవర్ స్టార్ పై సినీ స్టైల్లోనే ఛాలెంజ్లు విసిరారు. పవన్ ని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వరని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో అప్పట్లో అందరిలో ఒకంత గందరగోళం కనిపించింది. ద్వారంపూడి పిఠాపురంలో ముద్రగడతో కలిసి తిరుగుతుండటం, అక్కడే ఎక్కువ టైం కేటాయిస్తుండటంతో వైసీపీ వ్యూహాత్మకంగా ఏదో చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటువంటి నగరాన్ని నేను నా కుటుంబ సభ్యులు దౌర్జన్యాలు గోండాలతో దాడి చేస్తున్నామంట. అరే పిచ్చోడా, నేను చెప్పింది నీకు ఒకటే. కాకినాడ పట్టణంలో గత 50 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటూ నేను 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ప్రజలు గెలిపించారు. నేను రౌడీని, గోండాని, కబ్జాకోని అయితే నన్ను ఎందుకు గెలిపిస్తారు? ఇంకోటి ఛాలెంజ్ చేస్తున్నాను నీకు. సామాజిక పరంగా ఏ బలం లేనివాడిని కాకినాడలో నేను. కానీ అన్ని సామాజిక వర్గాలు కూడా నన్ను గెలిపించుకున్నాయి. అది నా హీరోయిజం. నువ్వు ఈరోజు వచ్చి కాకినాడలో నన్ను ఓడిస్తాను, నీ పతనం స్టార్ట్ అయింది, నీ వల్ల కాదు. కాకినాడలో వేడిలేసి రోడ్డు మీద తిప్పేసి కొట్టేస్తాను అంటే సినిమాలో చేసుకో. నువ్వు సినిమాలో చేసుకో. కాకినాడలో నీ వల్ల కాదు. ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, అదే వాతావరణంలో పైకి వచ్చాను. నేను ఎవరి జోడికి వెళ్ళను. నా జోడికి ఎవరైతే ఏ రోజు నేను ఊరుకోలే. ప్రధానంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లు పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభలు, ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న అక్రమాలు, మిగిలిన వైసీపీ శాసనసభ సభ్యుల పట్ల ద్వారంపూడి వ్యవహరించిన తీరుపై పవన్ కళ్యాణ్ ఘాటుగానే విమర్శలు గుప్పించారు. పెన్షనర్ల ప్యారడైజ్ గా పేరుగాంచిన కాకినాడ నగరాన్ని గంజాయికి, మత్తు పదార్థాలకు అడ్డాగా మార్చి కాకినాడ పోర్టు ద్వారా అక్రమ రవాణాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సీన్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వబోమన్న ద్వారంపూడి కాకినాడ సిటీలో 56.5 వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు. జనసేన దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోటీ చేసిన అన్ని చోట్ల గెలుపొంది సరికొత్త రికార్డ్ సృష్టించింది. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర ట్రోల్ నడుస్తున్నాయి. అసెంబ్లీ గేట్ తాకనీయనన్నారు కదా, మనల్నెవర్రా ఆపేది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ద్వారంపూడి భవిష్యత్ ఏంటన్నది హాట్ టాపిక్ గా మారింది. జగన్ ప్రభుత్వంలో తూర్పుగోదావరి సీఎంగా చెలామణి అయిన ద్వారంపూడి విషయంలో పవన్ ఎలాంటి వైఖరి అవలంబిస్తారనేది జిల్లా నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. గేట్ తన్నుకుని వెళ్తాడు, తాకనేడు.
Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కాకినాడ నగరంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు జగన్ ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేశారు. ఆ సందర్భంగా ద్వారంపూడి అనుచరులు వారిపై దాడులకు పాల్పడ్డారు. ఆ దాడులను ఖండిస్తూ పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించి జన సైనికులకు, వీర మహిళలకు భరోసా కల్పించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక తన ఎన్నికల ప్రచారాన్ని కూడా కాకినాడలోనే ముగించి ద్వారంపూడిని ఎంత పర్సనల్ గా తీసుకున్నారో చెప్పకనే చెప్పారు జనసేనాని. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు తమ హయాంలో కక్ష సాధింపు చర్యలుండవని చెప్తున్నారు. అయితే అవినీతికి పాల్పడిన వారిని, తప్పు చేసిన వారిని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ద్వారంపూడిపై అక్రమాలు, భూకబ్జాలు, గంజాయి, డ్రగ్స్ దందాలు ఇలా చాలా ఆరోపణలే ఉన్నాయి. దాంతో పవన్ ద్వారంపూడి విషయంలో యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతోంది. For more videos like this, subscribe Big TV channel.